2025 సంవత్సరం ఆగస్టు నెల మరి ఈ ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి కన్యా మిథునయోర్ బుధ, కన్యా మిథునాలకు బుధుడు అధిపతి. మరి మిథున నుంచి బుధుడు కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి వాళ్ళకి బాగా లాభం చేకూరుస్తాడు. పైన మిథునంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు కూడా బాగా మేలు చేస్తాడు. తర్వాత మరి కేతువు 3ంట బాగా ఆదాయం చూపిస్తాడు. మంచి మేలు చేస్తాడు, మంచి ఉపకారం చేస్తాడు. నీవు మాట్లాడే మాట అవతల వాళ్ళు చక్కగా వింటారు. నీవు ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మరి ఈ ఆగస్టు నెలలో మిథున రాశికి ఉన్న గ్రహాలు 4 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు శని, రాహువు, కుజుడు, రవి, గురువు. ఈ 4 గ్రహాలు బాగలేవు. ఈ 4 గ్రహాలు బాగుండకపోవటం చేత 3 గ్రహాలే బాగున్నాయి. శుక్రుడు, బుధుడు, కేతువు. శని, రాహువు, కుజుడు, రవి. ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేరు. ఎందుకంటే కుజుడు అర్ధాష్టమ కుజుడు. మరి డబ్బు బాగా ఖర్చు పెట్టిస్తాడు. అనారోగ్యాలు రావడానికి కూడా అవకాశం ఉంది. రవి కూడా ద్వితీయంలో వేలంలో ఉన్నాడు కాబట్టి రవి వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు కలగటానికి బాగా అవకాశం కనపడుతుంది. తర్వాత గురువు, శని కూడా, శుక్రుడు, గురువు కూడా బాగలేరు. ఈ గురువు బాగుండకపోవటం చేత చదువుకునే వాళ్ళకి చదువు బాగా సాగదు. చేసే ఉద్యోగాల్లో కూడా సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే రవి, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని, రాహు కూడా బాగాలేరు. కాబట్టి రాశి వాళ్ళు మరి ఇది గోచారం చెబుతూ ఉన్నాం. గోచార రీత్యా 25 వంతులే పనిచేస్తుంది. గ్రహచారం అంటారు. జన్మ లగ్న రీత్యా వచ్చేది గ్రహచారం. జన్మ లగ్న రీత్యా ఎట్టా ఉందో కూడా చూడటం చాలా అవసరం. జన్మ లగ్న రీత్యా చూడాలి అంటే పుట్టిన టైము, తారీఖు, నెల, సంవత్సరం టైము దాన్ని బట్టి చూడాలి. కొంతమంది అంటారయ్యా గోచారం చెబుతున్నారు కదా, గ్రహచారం కూడా చెప్పచ్చు కదా అంటే ఆ పుట్టిన టైంలో అందరికీ అన్ని గ్రహాలు ఒకే చోట ఉండవు. కొన్ని గ్రహాల చోట, కొన్ని గ్రహాల చోట, కొన్ని గ్రహాలు బాగుండి కొన్ని గ్రహాలు బాగుండక ఇట్లా ఉంటుంది. కాబట్టి చూడాలి అంటే జన్మలగ్నరీత్యా కూడా జాతకం చూడాలి అంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూడాలి. అట్లా చూసి మీకు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాలు నివృత్తి చేసుకుంటే చాలా మంచిది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ, కా, మా, వై. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం. ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి, మరి చిట్టు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే
ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రుడో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రుడో మృత గృహంతో ఈ జన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు, పాడ్యమి నుంచి మరి దశమి వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తలకాయలు ఉన్నాయి, విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవ్యాధి నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు, మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.